నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన చారిత్రక అంశం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మన దేశంలో కొన్ని చోట్ల భక్తి పేరిట కొన్ని బలిదాన ఆచారాలుండేవి. మరి అవి ఎలా అంతమయ్యాయి? ఆ మార్పులో క్రైస్తవ మిషనరీల పాత్ర ఏంటి? ఈ మూలాల ఆధారంగా ఒకసారి పరిశీలిద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ తీవ్రమైన ఆచారాల గురించి తెలుసుకుంటాం. తరువాత ఆ మార్పుకు కారణాలేంటో చూస్తాం. ఇక చివరగా డాక్టర్ అంబేడ్కర్ గారి విశ్లేషణతో ఈ చారిత్రక పరిణామాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భక్తి ఎంత తీవ్రస్థాయికి చేరిందంటే అది ఆత్మబలిదానం, నరబలి ఈ రెండింటికి దారితీసింది. ఈ మూల గ్రంథాలు ఇదే ప్రశ్నతో మొదలవుతాయి. అసలు భక్తి అనేది ఒకరి ప్రాణాన్ని త్యాగం చేసేంత స్థాయికి వెళ్లగలదా? ఆ మతపరమైన ఉన్మాదం ఎలాంటి ఆచారాలకు దారితీసిందో చూద్దాం. సరే, ముందుగా మనం ఆత్మ బలిదానం గురించి మాట్లాడుకుందాం. అంటే తమకు తామే బలిచుకోవడం. దీని గురించి చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయో పరిశీలిద్దాం. ప్రముఖ చరిత్రకారుడు ప్రతాపరెడ్డి గారు ఏం వివరిస్తున్నారంటే, వీరశైవ అనుచరులు తీవ్రమైన భక్తితో వాళ్ల పొట్టల్ని కత్తులతో కోసుకోవడం, చివరికి వాళ్ల తలల్ని వాళ్లే నరుకోవడాన్ని కూడా భక్తికి పరాకాష్ఠగా భావించేవారట. అలా చేస్తే మోక్షం వస్తుందని వాళ్ల నమ్మకం. ఈ ఆచారం ఎంతలా పాతుకుపోయిందంటే, శ్రీశైలంలో కర్మారీశ్వర అనే ఒక ప్రదేశం ఉండేది. అక్కడికి వెళ్ళి పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంటే పుణ్యలోకాలొస్తాయని భక్తులు నమ్మేవారు. అంటే ఈ ఆత్మ బలిదానాల కోసమే ప్రత్యేకమైన స్థలాలు కూడా ఉండేవన్నమాట. ఇలాంటి ఆత్మ బలిదానాలకు మరో ముఖ్యమైన కేంద్రం ఒరిస్సాలోని జగన్నాథ్పురి రథయాత్ర. ఆలోచించండి, 45 అడుగుల ఎత్తు, 16 భారీ చక్రాలు ఉన్న ఒక పెద్ద రథమది. అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో డాక్టర్ బుకానన్ లాంటి మిషనరీలు ప్రత్యక్షంగా చూసి రాశారు. రథయాత్ర ముగిశాక ఆ రోడ్డు మీద వందల కొద్ది మాంసముద్దలు పడి ఉండేవని, వాటిని కుక్కలు, నక్కలు, రాబందులు పీక్కు తినేవని వాళ్లు వర్ణించారు. ఇక్కడొక పెద్ద వాదన ఉంది. ఈ మరణాలన్నీ ప్రమాదవశాత్తు జరిగేవా, లేక ఉద్దేశపూర్వకంగా చేసుకున్న బలిదానాలా అని. అయితే ఈ మూలం ఏం చెప్తుందంటే, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి తల్లి తారిణీదేవి గారు కావాలనే ఆ రథచక్రాల కింద పడి తనను తాను బలిదానం చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలున్నాయి. ఇది మాత్రమే కాదు, అసలు విషయం ఏంటంటే, ప్రతి ఏటా సుమారు 50,000 మంది, అవును 50,000 మంది మోక్షం వస్తుందని నమ్మి పవిత్ర గంగానదిలో దూకి ఆత్మత్యాగం చేసుకునేవారని ఒక అంచనా. ఈ సంఖ్య వింటేనే ఆ ఆచారాల తీవ్రత మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకో రకమైన బలిదానం గురించి చూద్దాం. ఆత్మ బలిదానం మాత్రమే కాదు, వ్యవస్థీకృతంగా జరిగే నరబలులు కూడా ఆచరణలో ఉండేవి. ముఖ్యంగా కొన్ని గిరిజన తెగల్లో ఇది ఎక్కువగా కనిపించేది. ఉదాహరణకు గోండు తెగవాళ్లు మెరయా బలి అనే ఒక ఆచారాన్ని పాటించేవారు. ఇది వాళ్ల సంప్రదాయాల్లో చాలా లోతుగా పాతుకుపోయిన ఒక విషయం. 1836లో బ్రిటిష్ వాళ్లు దీన్ని అధికారికంగా గుర్తించారు. అయితే ఈ బలి ఇచ్చే పద్ధతి వింటేనే ఒళ్ళు గగుర్పడుస్తోంది. చూడండి, ముందుగా ఒక పసి పిల్లవాణ్ణి వేరే కుటుంబం నుంచి కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత వాళ్ళని చాలా ప్రేమగా పెంచి పెద్దయ్యాక వాళ్లకోసమే ఒక పెద్ద పండుగ చేసి చివరకు బలి ఇచ్చేసేవాళ్ళన్నమాట. మరి ఎందుకు ఈ బలులిచ్చేవారు? దానికి కొన్ని కారణాలున్నాయి. దేవతలను శాంతింపజేయడానికి, మంచి వర్షాలు పంటలు పండటానికి, రోగాలు రాకుండా ఉండటానికి, ఇంకా వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ఈ బలులు నిర్వహించేవారు. ఇలాంటి ఆచారమే సంతాల్ తెగలో కూడా ఉండేది. వాళ్ల పంతదేవతను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళు నరబలులిచ్చేవారు. దీనికోసం మనుషుల్ని అపహరించడానికి ఒక ప్రత్యేకమైన వర్గం కూడా ఉండేదంటే ఆలోచించండి. సరే, ఇంత బలంగా వేడూనుకున్న ఈ భయంకరమైన ఆచారాలు అసలు ఎలా ఆగిపోయాయి? ఆ మార్పు ఎలా మొదలైంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, విలియం బెంటింగ్, లార్డ్ హార్డింగ్ లాంటి వాళ్ల నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆచారాలకు వ్యతిరేకంగా చట్టాలైతే తెచ్చింది. కానీ వాళ్లు ఇంకో పని కూడా చేశారు. ఈ గిరిజన తెగలతో నేరుగా పనిచేసి వాళ్లలో మార్పు తీసుకురావడానికి క్రైస్తవ మిషనరీలను ఆహ్వానించారు. మరి ఈ మిషనరీలు ఏం చేశారు? వాళ్ళు కేవలం మత ప్రచారం మాత్రమే చేయలేదు. వాళ్ళ వ్యూహం చాలా భిన్నంగా, బహుముఖంగా ఉండేది. వాళ్ళ విధానం చూడండి ఎంత సమగ్రంగా ఉందో. స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ కట్టారు, వాళ్ళ భాషల్లోకి బైబిల్ను అనువదించారు. అంతేకాదు, ఆ గిరిజన భాషలకు వ్యాకరణ గ్రంథాలు కూడా రాశారు.
వీటన్నిటితో పాటు ఒక కొత్త ఆలోచనను, ఒక కొత్త వేదాంతాన్ని వాళ్ళకి పరిచయం చేశారు. వాళ్ళు చెప్పిన ముఖ్యమైన సందేశమేంటంటే, దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు రూపంలో మానవాళి కోసం అంతిమ బలియాగం చేసేశాడు. కాబట్టి ఇకపై మీరు ఇలాంటి నరబలులు, ఆత్మబలులు చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇది వాళ్ళ నమ్మకాలను నేరుగా మార్చే ఒక కొత్త ఆలోచన. ఇదంతా చూశాక ఈ సామాజిక మార్పు గురించి మనకొక చాలా లోతైన ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, ఈ మార్పును హిందువులు తమంతట తాముగా ఎందుకు తీసుకురానేకపోయారు? ఈ సంస్కరణ బయటివాళ్ల చేతుల్లోనే ఎందుకు జరగాల్సొచ్చింది? ఈ ప్రశ్నకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి మాటల్లో ఒక బలమైన సమాధానం దొరుకుతుంది. ఆయనేమన్నారంటే, ఒక హిందువు యొక్క ముఖ్య ప్రయత్నమంతా తన కులాన్ని కాపాడుకోవడానికే ఉంటుంది. అతని దృష్టిలో అంటరానివాడు ఒక తక్కువ స్థాయి వ్యక్తి. గిరిజనులను అనాగరికులుగానే వదిలేయడానికి అసలు కారణం హిందూ కుల వ్యవస్థే అని ఆయన విశ్లేషించారు. మిషనరీలలాగా వాళ్లతో కలిసిపోయి సేవ చేసే అవకాశం కుల వ్యవస్థ ఇవ్వలేదని ఆయన అభిప్రాయం. చివరగా ఈ చారిత్రక కథనం మన ముందొక ప్రశ్నను ఉంచుతుంది. ఒక సమాజం తనలో చాలా లోతుగా పాతుకుపోయిన సంప్రదాయాలను తనంతట తానుగా లోపలి నుంచి సంస్కరించుకోవాలంటే దానికి ఎలాంటి సామాజిక శక్తి అవసరం? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.